హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పెట్టె కథలు పాడ్కాస్ట్. దిస్ ఈజ్ హరికృష్ణ కడియాల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రీసెంట్గా బాలయ్య బాబు గారిది ఒక యాడ్ వచ్చింది మ్యాన్షన్ హౌస్ది. మీరందరూ చూసారో లేదో తెలియదు, బట్ ఇవాళ మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాము. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీ అందరికీ తెలిసిందే, జగమెరిగిన సత్యం బాలయ్య బాబు గారికి మ్యాన్షన్ హౌస్కి ఉన్న బంధం ఎలాంటిదో. ఆల్రెడీ బాలయ్య బాబు గారు చేసిన అన్స్టాపబుల్ షోకి 1-2 సీజన్స్లో మ్యాన్షన్ హౌస్ వాళ్ళు మెయిన్ ప్రెజెంటర్గా వ్యవహరించారు కూడా. అయితే ఇప్పుడు నేను బాలయ్య బాబు గారిది మ్యాన్షన్ హౌస్ యాడ్ మీద వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ కాన్సెప్ట్ని మీరు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో, వాళ్ళ యొక్క మంచి ఉద్దేశం ఏంటో మీ అందరికీ చెప్పాలన్న ఒక తాపత్రయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా నన్ను కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా, నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంకా లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, బాలయ్య బాబు గారు అండ్ అలాగే మ్యాన్షన్ హౌస్ నుంచి వచ్చిన ఒక కొత్త యాడ్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇది ఒక గమ్మత్తైన విషయం. మన దేశంలో ఇప్పటి వరకు ఉన్న టాప్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ని తయారు చేస్తున్న కంపెనీలన్నీ కూడా సరైన క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు, ప్రజలందరికీ నాణ్యమైన నీరుని ఇవ్వడం లేదు. దాంతో ప్రజలందరికీ కూడా ఒక మంచి క్వాలిటీతో పరిశుభ్రమైన పవిత్రమైన పానీయం అంటే నీళ్ళని అందరికీ ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో మ్యాన్షన్ హౌస్ కంపెనీ వాళ్ళు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాత్రమే. సో దాన్ని అర్థం చేసుకొని మన బాలయ్య బాబు గారు చాలా విశాల హృదయంతో, మంచి సహృదయంతో ఆహ్వానించి ఆయన ఆ కంపెనీకి మ్యాన్షన్ హౌస్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అనే ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా చేయడానికి ఒప్పుకున్నారు. దానికి సంబంధించి మ్యాన్షన్ హౌస్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యొక్క కొత్త యాడ్ వచ్చింది బాలయ్య బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ తో. అయితే ఇక్కడ మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ యాడ్ గురించి మాట్లాడే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఈ మ్యాన్షన్ హౌస్ యాడ్ కి అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథకి అస్సలు సంబంధం లేదు. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. సో ఆ కథ ఏంటంటే, మనందరికీ తెలిసిందే, ఒక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. కాకపోతే అది తాగుతున్న పాలల్లో ఆల్కహాల్ కలిసి ఉన్నాయంట. ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ పాల గిన్నెలో ఆల్కహాల్ కలిపారంట. సో వాళ్ళకు కూడా తెలుసు ఆ గిన్నెలో ఉన్నది కేవలం పాలు మాత్రమే కాదు, పాలతో పాటు ఆల్కహాల్ ఉన్నాయని. అంతేకాదు, ఈ సీన్ మొత్తాన్ని అక్కడ చూస్తున్న మిగతా పిల్లులందరికీ కూడా తెలుసంట ఆ గిన్నెలో ఉన్నది పాలు మాత్రమే కాదు, పాలతో పాటు ఆల్కహాల్ అని. కాబట్టి ఇక్కడ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న ఆ పిల్లికి, అలాగే ఆ పిల్లికి ఆ పాలల్లో ఆల్కహాల్ కలిపిన ఆ బయట వాళ్ళకి, అలాగే ఆ సీన్ చూస్తున్న మిగతా పిల్లులందరికీ కూడా, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఆ గిన్నెలో ఉన్నది పాలు కాదు, పాలతో పాటు ఆల్కహాల్ కూడా ఉన్నాయి అని అందరికీ తెలుసు. కానీ ఈ విషయం గురించి ఏ పిల్లులు కూడా ఏ విధమైన మాటలు మాట్లాడవు, ఏ విధమైన సౌండ్ కూడా చెయ్యవు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ కథకి అలాగే మ్యాన్షన్ హౌస్ యాడ్కి ఏమాత్రం సంబంధం లేదు. జస్ట్ ఏదో గుర్తొచ్చింది, మీకు చెప్పాలనిపించింది, షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్పాను. అయితే ఇక్కడ మ్యాన్షన్ హౌస్ వాళ్ళు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ని ఇంట్రడ్యూస్ చేయడాన్ని చాలా మంది సోషల్ మీడియాలో తప్పు పడుతున్నారు. అలాగే బాలయ్య బాబు గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్ దానికి అంబాసిడర్ గా చేయడం కూడా చాలా మంది తప్పు పడుతున్నారు. అయితే ఇక్కడ తప్పు ఎక్కడ వచ్చిందంటే, మన దేశంలో ఉన్న సిస్టమ్ లో వచ్చింది, మన దేశంలో ఇంప్లిమెంట్ అవుతున్న లాస్ తో వచ్చింది. మన దేశంలో ఉన్న లాస్ ఏం చెప్తున్నాయంటే, మన దేశంలో ఎవరైనా కానీ, ఏ ఆల్కహాల్ బ్రాండ్ అయినా కానీ వాళ్ళ ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. వాళ్ళ ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ని, సిగరెట్స్ ని, అలాగే టొబాకో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడాన్ని బ్యాన్ చేశారు. దాంతో మన దేశంలో ఉన్న టాప్ ఆల్కహాల్ బ్రాండ్స్ అన్ని కూడా కొన్ని నైతిక విలువలు పాటించాలి, ఎథిక్స్ పాటించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారు. దాని పేరే సరోగేట్ అడ్వర్టైజ్మెంట్. సో ఏదైతే ఈ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియాలో ఉన్న టాప్ బ్రాండ్స్ అన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లిస్ట్ చెప్పాలంటే, బిగ్ పైపర్, బకార్డీ, మెక్డొనాల్డ్స్, కింగ్ ఫిషర్, రాయల్ ఛాలెంజర్స్ అండ్ ఫైనల్లీ ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్షన్ హౌస్. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మెయిన్ ఆల్కహాల్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ప్రమోట్ చేయకుండా పెద్ద మనసు చేసుకొని వాటర్ని, సోడాని, మ్యూజిక్ సిడీస్ని, మినరల్ వాటర్ని, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్స్ని ప్రమోట్ చేస్తున్నారు. మీకు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే, బిగ్ పైపర్ వాళ్ళు క్లబ్ సోడాని, బకార్డీ వాళ్ళు మ్యూజిక్ సిడీస్ని, మెక్డొనాల్డ్స్ వాళ్ళు మెక్డొనాల్డ్స్ #1 సోడాని, అలాగే కింగ్ ఫిషర్ వాళ్ళు కూడా సోడాని, రాయల్ ఛాలెంజర్స్ వాళ్ళు మినరల్ వాటర్ని, అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా మన మ్యాన్షన్ హౌస్ వాళ్ళు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చిన ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, వీళ్ళు ప్రమోట్ చేస్తున్న ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన దురదృష్టవశాత్తు మామూలుగా ఒక కామన్ పీపుల్కి రోజువారీ వాళ్ళు వెళ్ళే
ఒక కిరాణా షాప్లో కానివ్వండి, ఫ్యాన్సీ షాప్లో కానివ్వండి, లేకపోతే సూపర్ మార్కెట్స్లో కానివ్వండి ఈ ప్రొడక్ట్స్ అనేవి దొరకవు అనమాట. కాబట్టి మీకు ఇలాంటి ప్రొడక్ట్స్ కావాలంటే ఏ బార్కో, ఏ వైన్ షాప్కో, ఏ బెల్ట్ షాప్కో వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి రేపు ఎప్పుడైనా మీరు రోడ్డు మీద వస్తున్నప్పుడు అనుకోకుండా మీకు వైన్ షాపో, బారో కనబడితే అక్కడికి వెళ్ళి మీరు కేవలం క్లబ్ సోడానో, మినరల్ వాటరో, మ్యూజిక్ సిడీస్ కానివ్వండి, లేదంటే మరీ ముఖ్యంగా మ్యాన్షన్ హౌస్ ది ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాత్రమే అడిగి కొనుక్కోవాలని చెప్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఈ టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆల్కహాల్ని ప్రమోట్ చేయకుండా ఈ ప్రొడక్ట్స్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాయి. దాన్ని మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీ అందరికీ మ్యాన్షన్ హౌస్ కంపెనీ వాళ్ళు మ్యాన్షన్ హౌస్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అనే కాన్సెప్ట్తో సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ అనే ఒక మంచి కాన్సెప్ట్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ మీద నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. మీకు ఈ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఫైనల్లీ ఒక విషయం చెప్పాలి, ఎవరో చెప్పారని లేదా ఎవరో ఆపమన్నారని ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ అలవాట్లని మార్చుకోరు, వాళ్ళ వ్యసనాల్ని వదులుకోరు. ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి డబ్బులు వాళ్ళవి, ఎవరి వ్యాపారం వాళ్ళది. సో మీరు కూడా ఇక్కడ ఆ టాప్ కంపెనీలు, ఆ కంపెనీలు ప్రమోట్ చేస్తున్న ఆ బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న మన సెలబ్రిటీస్, అలాగే మన క్రికెటర్స్ యొక్క ఉద్దేశాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని, అపార్థం చేసుకోకూడదని, వాళ్ళని కానివ్వండి, ఆ ప్రొడక్ట్స్ని కానివ్వండి, ఆ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్న ఆ కంపెనీలని కానివ్వండి, మీరందరూ కూడా సహృదయంతో, విశాల హృదయంతో ఆదరించాలని కోరుకుంటున్నాను. సో అది గైస్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.